ఈ ఎర్ర జెండా, ఈ జెండా ఆ రోజు పుట్టిన దానికి మేడే రోజు ఇటువంటి సన్నివేశం జరిగింది. చికాగో నగరంలో జరిగినటువంటి ఈ ఇష్యూని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి ఈరోజు ప్రపంచ కార్మికులంతా ఏకగ్రీవంగా ఐకమత్యంతో ఈ మేడే జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ప్రాంతాల వైజ్గా ఎన్నో కులాల వైజ్గా పండుగలు జరుపుకుంటాం, కానీ కార్మికులందరూ ఐకమత్యంతో జరుపుకునే పండుగ ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే రోజు ఒక్కటే. అలాగే మన యొక్క సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నాం. అటువంటిది వెల్ఫేర్ బోర్డు కూడా మనం సాధించుకున్నాం. ఆ వెల్ఫేర్ బోర్డులో ప్రభుత్వాలను మనం ఎన్నో ప్రశ్నలు చేసి ధర్నాలు చేస్తే ఒక్కొక్క ప్రభుత్వం కొన్ని స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసింది. ఈ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వచ్చిన ఈ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు ఉన్నప్పుడు 2 లక్షలే ప్రకటించారు ఏమన్నా జరిగితే కార్మికులకు. దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ ఏర్పడి దాని తర్వాత 6 లక్షలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము 10 లక్షలు ఇస్తాం కార్మికులకు అని పోరాటం చేస్తే ప్రకటించింది. ఇట్లాగా ఎన్నో ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయవలసిన ఈ అవసరం ఉంది. కార్మికులని మనం కష్టజీవులం కనుక కష్టం చేసి పోరాడతాం కనుక మనకు పెద్ద బిల్డింగ్ కట్టేటప్పుడు మన కార్మికులకి మన జరిగితే మన కుటుంబాలు రోడ్డున పడకుండా వాళ్లకు సంక్షేమ పథకాలు ప్రకటించాలని మనం చేసే ధర్నాలు పోరాటాలు ఈ కొన్ని ప్రభుత్వాలు పెడచెన్న పెట్టి ఇంప్లిమెంటేషన్ చేస్తలేం. ఉదాహరణగా 60 సంవత్సరాలు దాటిన ప్రభుత్వాలు కార్మికునికి ఈ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని ఎన్నో రోజులు మనము ధర్నాలు చేస్తున్నాం, అయినా ప్రభుత్వాలు చేయడం లేదు. కోట్ల రూపాయలు మన డబ్బులు ఉన్నాయి వెల్ఫేర్ బోర్డులో, కానీ మనకు ఈ స్కీమ్లు ప్రకటించమంటే మాత్రం చేయడం లేదు. మెడికల్ చెకప్లని ఇంకోటని ఏవో చేసి కోట్ల రూపాయల ఫండ్ని దుర్వినియోగం చేయడం జరుగుతుంది. మనం ఏమంటున్నామంటే హాస్పిటల్ ఉన్నాగా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాగా తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో హాస్పిటల్ కడుతున్నారు, మరి ప్రైవేట్ ఎందుకు టెస్టులు ఇవన్నీ మీరు మా డబ్బును ఎందుకు దోషిపెడుతున్నారు అని మేము అడుగుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాం, మేము జమ చేసిన ఫండ్ డబ్బులను మా కార్మికుల సంక్షేమం కట్టే మనకు ఖర్చు చేయాలని అంటున్నాము. ఎందుకంటే 65 సంవత్సరాలు దాటిన కార్మికులు పనిచేయలేడు, ఎవరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము పింఛన్ ఇస్తే వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది అనేది మేము చేసే విధంగా. అట్లాగే మా పిల్లల చదువుల గురించి ఫ్రీగా చదువు చెప్పాలని చెప్తున్నాము. మా పిల్లల పెండ్లిళ్లకు 30,000 20,000 కాదు, 1,00,000 ఇవ్వాలి, 2 లక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు ఇండ్లు లేని వాళ్లకు ఫ్లాట్లు ఇచ్చి ఇండ్లు కట్టించే విధంగా ఈ వెల్ఫేర్ బోర్డు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలని మనం ధర్నా ద్వారా ఈ ప్రభుత్వాలను నిలదీస్తున్నా ఆ ప్రభుత్వాలు మనకి ఎటువంటి చేస్తలేవు. ఏదో దీని మాదిరిగా ఒకటే ప్రభుత్వం ప్రకటిస్తుంది, గతం మళ్ళా ప్రభుత్వం పోయే వరకు వేరే స్కీమ్లు ప్రకటించారు. నేను చెప్పేది ఏంటంటే ఈ 10 లక్షలు ఎట్లా ప్రకటించినవో ఇండ్లు లేని కార్మికులందరికీ 10 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టుకొని రాని భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక స్కీమ్ పెట్టి వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇవ్వాలని. ఈరోజు మనము కార్మిక దినోత్సవం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ ఎర్ర జెండాకు ఒక ప్రత్యేకత ఉంది. అయితే అప్పుడు ఈ కార్మిక చట్టాలు రాకపూర్వము ఇష్టం వచ్చినట్టు 14 గంటలు 15 గంటలు 24 గంటలు పనిచేయించుకునేవారు. అయితే అమరవీరులు అమెరికా దేశంలో చికాగో పట్టణంలో అందరూ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తే ఆ అమరులు అప్పుడు అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే కాల్పులు జరిపితే అక్కడ కార్మికులు చనిపోయారు. కార్మికులు ఏవైతే చనిపోయారో వాళ్ళ అంగినే పైకి తీసి ఎర్ర జెండాగా ఆ రోజు నుంచి గుర్తించిండ్రు. అయితే అప్పటి నుంచి ఆ అమరవీరుల దిక్కు నుంచి కార్మికులకు అంటే పని గంటలు కానీ లేక వేతనాలు, కనీస వేతనాలు కానీ అప్పటి నుంచి అమలైనవి. కానీ పూర్తి స్థాయిలో ఇంకా అమలు కావడం లేదు. అమలు కావాలంటే కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాడితే మనకు రావాల్సిన హక్కులు కానీ సంక్షేమ పథకాలు, ఇప్పుడు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. అయితే కార్మికులు ఒక్కరోజు కార్మికులు ఆగిపోతే దేశం మొత్తం ఆగిపోతుంది. అంటే నేనేం చెప్తున్నా అంటే ఒక ఇంటి కూడా కదలదు. ఎంతోమంది కార్మికులు అంటే మేస్త్రీలు కానీ అంటే ఈ చెత్త ఒక్కరోజు చెత్త తీయకుంటే
దోమలన్నీ ఇళ్ళకి వస్తాయి. అంటే ఎంతోమంది కార్మికులు, ఎన్నో రకాల కార్మికులు ఉన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు, మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు ఉన్నారు, గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు ఉన్నారు. ఇట్లా అనేక రకాల కార్మికులు ఉన్నారు. మరి అందరూ కలిసి పోరాడితే మనకు కావాల్సిన హక్కులు కానీ సంక్షేమ పథకాలు చెప్పినట్టు మనకు ఇందిరమ్మ పిల్లలకు ముఖ్యంగా ఇప్పుడు మనం ఎంత సంపాదించినా రెండు విషయాలకు మొత్తం పైసలు మొత్తం సాఫ్ అవుతున్నాయి. ఒకటి ఎడ్యుకేషన్, విద్య, రెండోది వైద్యం. మనం సంపాదించినంత దీంట్లోనే పోతుంది. అన్ని ఉచితాలు బంద్ చేసి ఇవి 2 ఉచితాలు గవర్నమెంట్ చేస్తే అంటే మన పిల్లలకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఇవ్వాలి. రెండవది ఫ్రీగా ఎంత పెద్ద ఆపరేషన్ ఉన్నా కానీ 20 లక్షల ఆపరేషన్ ఉన్నా కానీ ఫ్రీగా గవర్నమెంట్లు ఇవి ఇవ్వాలి. కానీ ఇవి ఇచ్చిపెట్టి పైసలు పంచుకుంటా, ప్యాకెట్లు పంచుకుంటా ఇవన్నీ పబ్లిక్ను ఎట్లా అంటే నీరసం చేసేస్తున్నారు. ఇవి వద్దు. మనకు ముఖ్యంగా కావాల్సింది విద్యా, వైద్యం 2 కావాలి. ఇంకోటి మన కార్మికుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో అంటే కనీస వేతనాలు, పని గంటలు. మన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ లేబర్ యాక్ట్ లోపల కనీస అంటే 10 గంటలు అప్పుడు ఇష్టం వచ్చినట్టుంటే దాన్ని 8 గంటలు చేసిర్రు. 8 గంటల తర్వాత ఏం పని చేసినా ఓటీ కింద ఆ వేతనం ఇవ్వవలసి వస్తుంది. ఇప్పుడు మనకు అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ మన దగ్గర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిస్ ఉంది, అవుట్ సోర్సింగ్ ఉంది, డైలీ వేజెస్ ఉన్నాయి. ఇంకా దీన్ని తప్పించి ఇంకా వేరేవి కూడా ఉండొచ్చు. నాకు తెలియదు. నాకు తెలిసిన కాడికి అయితే ఈ విషయాలు తెలుసు. అయితే ఇవి ఏం చేస్తున్నారంటే అంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలను అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏముంటుందంటే వేతనం కంపల్సరీ ఉంటుంది, తర్వాత పెన్షన్ ఉంటుంది, తర్వాత జీతం కరెక్ట్ 2-3 తారీఖు వరకు పడేటట్టు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కార్పొరేట్లకు అన్నీ అమ్ముకుంటూ సంస్థలన్నీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తే ఇక మీరు పోయి ఎక్కడ ఎవరి దగ్గర పనిచేసినా అంటే వానికి ఇష్టం వచ్చినా తీసేస్తాడు, మనకేమన్నా తక్కువ చేస్తే తీసేస్తాడు వాడు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు పెంచితే ఏమవుతుందంటే మనకు ఉద్యోగ భద్రత ఉంటుంది, తర్వాత ఆర్థిక భద్రత ఉంటుంది, పని గంటల భద్రత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఈ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే సంవత్సరంలో 3 కాలాలు కూడా అంటే వానాకాలం కానీ ఎండాకాలం, చలికి, ఎండకు అన్నిటికీ తట్టుకొని ఇంత పనిచేస్తే కనీసం ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు మనకు అమలు చేస్తలేవు. ఇవి అమలు చేసేటట్టు మనం అందరము పోరాడాలి. ఇంకోటి పెద్ద మనిషి చెప్పిండు, ఇక్కడ ఒక భవనం నిర్మించుకుంటే ఏమవుతుందంటే మనకు లేబర్ యాక్ట్ కింద కొన్ని లీగల్ అడ్వైజర్స్ అంటే లాయర్స్ ఇట్లా కనీసం సంవత్సరంలో ఒక 2 సార్లు కూర్చొని మనకు ఈ లేబర్ యాక్ట్లో ఏమేమి ఉన్నాయి అంశాలు అంటే బాల కార్మికులు ఎప్పటి తీసుకొని పోయి లేబర్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నారు. అంటే కనీసం 14 సంవత్సరాల వరకు వాళ్ళకి కంపల్సరీ చదువు. ఆ 14 సంవత్సరాల లోపల కార్మికులుగా వాళ్ళని దించకూడదు. ఎందుకంటే చదువుకుంటే వాడు అభివృద్ధి, ఎక్కడైతే చదువు ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. కాబట్టి పిల్లల్ని అందరూ అంటే మీ కార్మికులు అందరూ మీరు ఎంత కష్టపడతారో మాకు తెలుసు. మనం ఎంత కష్టపడినా మనం తినకున్నా పిల్లల్ని మాత్రం మంచిగా చదివిస్తే మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మనకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏవైనా యాక్ట్ మనకు తెలియకుంటే 6 నెలలకు ఒకసారి బిల్డింగ్ లోపల లీగల్ అడ్వైజర్స్ ఉంటారు లేబర్ యాక్ట్కి సంబంధించి. మనకి మన సమస్యలు వస్తే మనం చెప్పుకుంటే మనకు అర్థం కాదు. అది వాళ్ళు వచ్చి లేబర్ యాక్ట్ కింద ఏమేమి ఉన్నాయి అంటే ఏ సంస్థలో చేరితే వాడు అంటే మనకు జీతం తగ్గిస్తాడా లేక పిఎఫ్ ఇస్తాడా అవన్నీ విషయాలు తెలుసుకోవాలి. నేను 5 అంశాలు చెప్పిన. డైలీ వేజెస్ ఉంది, అవుట్ సోర్సింగ్, వాడు ఎప్పుడంటే అప్పుడు అంటే కత్తి పోయి సేపండు మీద పడ్డా, సేపండు పోయి కత్తి మీద పడ్డా కోసుకుపోయేది సేపండే. కాబట్టి మనం అన్ని విషయాలు తెలుసుకొని ఉండాలి. కాంట్రాక్ట్ బేసిస్ ఉంటుంది, తర్వాత ప్రైవేట్ సంస్థలు ఉంటాయి, గవర్నమెంట్ సంస్థలు ఉంటాయి. వీటి గురించి మనం అవగాహన చేసుకోవాలంటే దీని లీగల్ అడ్వైజర్ ఉంటారు, వాళ్ళని పిలిపించి మనం తెలుసుకోవాలి విషయాలు. మనం టీవీలలో సీరియళ్ళు, సినిమాలు, తర్వాత పాఠాలు వింటుంటాం. అవన్నీ కావు. మనకు సంబంధించి మనకు ఏమేమి కావాలనో అడ్వైజర్ నుంచి తెలుసుకొని ఏమైనా ఆపద వచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇంకోటి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న